హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్కే హెయిర్ స్టూడియో. ఈరోజు మన స్టూడియోకి ఒక క్లయింట్ వచ్చారు. తను లాస్ట్ మంత్లో మన దగ్గర హెయిర్ ప్యాచ్ ఫిక్స్ చేయించుకొని వెళ్ళారు. అది మీ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఏంటంటే తను సర్వీస్ కోసం వచ్చాడు. యాక్చువల్గా తనకి 30 days వచ్చిందనమాట సర్వీస్. ఇప్పుడైతే ఏం లూజ్ అవ్వలేదు, కాకపోతే హెయిర్ అంతా రఫ్ అయిపోయింది. నెక్స్ట్ గమ్ అంతా ఒక దగ్గరికి అయిపోయింది కాబట్టి సర్వీస్ కోసం వచ్చాడు. యాక్చువల్గా కొంతమందికి హీట్ బాడీ అయితే 25 days నుంచే లూజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కొంతమందికి కూల్ బాడీ అయితే ఎక్కువ స్వెట్ రాని వాళ్ళకి 30 days అయినా 35 days అయినా వస్తుంది. ఒక్కొక్కల బాడీ తీరుని బట్టి మనకు లూజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు సార్కి వచ్చేసి మనకు 30 days అనేది సర్వీస్ టైం అనేది వచ్చింది. ఇప్పుడు సర్వీస్ చేయించుకుందామని మన స్టూడియోకి విజిట్ అయ్యారు. ఒకసారి ఇప్పుడు సర్వీస్ ఎలా చేస్తారో ఒకసారి చూద్దాం. మనకి బాండింగ్ ప్రాసెస్లో సర్వీస్ ఎలా ఉంటుంది, ఎలా రిమూవ్ చేస్తారు, మొత్తం స్టెప్ బై స్టెప్ మీకు ఈ వీడియోలో మీకు మొత్తం క్లియర్గా వివరిస్తాను. ఇప్పుడు ఏంటంటే ఒకసారి సార్ యొక్క హెయిర్ మీరు గమనించండి. సర్వీస్ టైం అయింది కాబట్టి కొంచెం లూజ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే హెయిర్ అంతా రఫ్ అయ్యి హెయిర్ అంతా ఒక దగ్గర అయినట్టు అనిపిస్తుంది కదా. ఇప్పుడు టెక్నీషియన్ వచ్చేసి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు. చూసారు కదండి, టెక్నీషియన్ ప్యాచ్ అనేది రిమూవ్ చేశాడు కదా. చాలామంది ప్యాచ్ పెట్టుకుంటే లోపలికి ఎయిర్ ఫామ్ అవ్వక ఇచ్చింగ్ కానీ ర్యాషెస్ కానీ ఏమన్నా అవుతాయేమో అనుకుంటారు. ఒకసారి చూడండి, తనకి ఎలాంటి ఏం ప్రాబ్లం లేదు. ఇంకోటి ఏంటంటే హెయిర్ ఫస్ట్ రిమూవ్ చేసిన తర్వాత ఒరిజినల్ హెయిర్ గ్రోత్ అవుతుందా లేదా అని చాలామంది నన్ను క్వశ్చన్ చేయడం జరిగింది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, చూసారు కదండి, టెక్నీషియన్ అదంతా మనకి గమ్ము టేప్ ఉంటుంది కదా, ఆ పక్కనున్న హెయిర్కి అంటుకోవడం జరిగింది కాబట్టి ఆ కాటన్తో నీట్గా క్లీన్ చేసిన తర్వాత మనకి ప్యాచ్ అనేది కెమికల్ వాష్ చేసి ఫిక్స్ చేస్తారు. చాలామంది ఏంటంటే ఈ ప్యాచ్ పెట్టుకుంటే లోపలికి హెయిర్ పోకపోవడం వల్ల లోపల ఇచ్చింగ్ కానీ ర్యాషెస్ కానీ అట్లాంటివి ఏమన్నా జరుగుతాయని చాలామంది టెన్షన్ పడుతుంటారు కదా. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, తన స్కిన్కి ఎలాంటి ఇచ్చింగ్ కానీ ర్యాషెస్ కానీ ఎలాంటి కురుపులు కానీ దద్దుర్లు కానీ ఏం లేవు. చాలా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా న్యాచురల్గా ఉంది. కదండి, తన హెడ్ అంతా క్లీన్ చేయడం జరిగింది, హెడ్ వాష్ చేయడం జరిగింది. ఫస్ట్ వచ్చినప్పుడు ఒరిజినల్ హెయిర్ కూడా పెరుగుతుంది కదా సర్వీస్కి వచ్చినప్పుడు, ఆ హెయిర్ని కూడా తనకు ప్యాచ్తో పాటు మిక్స్ అయ్యేలాగా హెయిర్ కట్ చేయడం జరిగింది. ప్యాచ్ అయితే కెమికల్ వాష్ అయిపోయింది, దీనికి గమ్ కూడా పెట్టేశారు. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ప్యాచ్ అనేది తను ఫిక్స్ చేస్తున్నారు చూడండి. మినిమం 4 fingers లెంత్ తోటి చూసుకొని ఫిక్స్ చేస్తారు. చూసారు కదండి, సర్వీస్ అనేది అయిపోయింది. తను వచ్చినప్పుడు హెయిర్ అనేది ఎంత రఫ్గా ఫ్రీజీగా ఉంది కదా. సర్వీస్ అయిపోయిన తర్వాత మీరు చూడండి, హెయిర్ అనేది న్యాచురల్గా ఉంది. నీట్గా కెమికల్ వాష్ చేశారు కదా, ఫ్రీగా అయిపోయింది హెయిర్. ఇలా మీరు మంత్లీ సర్వీస్ చేయించుకోవడం వల్ల మీ ప్యాచ్ లైఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ హెయిర్స్ కూడా చాలా న్యాచురల్గా ఉంటాయన్నమాట. ఎవ్రీ మంత్ సర్వీస్ చేయించుకుంటే మీ ప్యాచ్ లైఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సార్కి వచ్చేసి మనకు 30 daysలో మనకు సర్వీస్ అనేది వచ్చింది. కొంతమందికి ఏంటంటే తొందరగా లూజ్ అవుతుంది. వాళ్ళు ఏంటంటే హీట్ బాడీ ఉన్న వాళ్ళు, స్వెట్ ఎక్కువ వచ్చిన వాళ్ళు ఏంటంటే తొందరగా సర్వీస్కి రావాల్సి ఉంటుంది, వాళ్ళకి తొందరగా లూజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కొంతమందికి కూల్ బాడీ అయితే ఎక్కువ స్వెట్ రాదు కాబట్టి ఒక 30 days to 35 days వరకు సర్వీస్ అనేది అది వాళ్ళ బాడీ టెంపరేచర్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. చూసారు కదండి, బాండింగ్ ప్రాసెస్లో ఉన్న సర్వీస్ మొత్తం మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకున్నాను. ఇంకా మీలో కూడా ఎవరైనా సరే బట్టతల సమస్యతో బాధపడుతున్నట్లయితే వెంటనే మా ఆర్కే స్టూడియోకి సంప్రదించండి. మా ప్రతి ఒక్క బ్రాంచ్లో కూడా మీకు ఫ్రీ డెమో, ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. ఫస్ట్ డెమో నచ్చినట్లయితేనే మీరు ప్యాచ్ అనేది ఫిక్స్ చేయించుకోవచ్చు. 1 hourలో అయిపోతుందండి. ఎక్కువ టైం కూడా చాలామంది ఎక్కువ టైం పడుతుందేమో అనుకుంటారు. చూసారు కదా, సర్వీస్ కూడా 40 to 45 minutesలో మీకు కంప్లీట్ అవుతుంది. మీరు ఏ హెయిర్ స్టైల్ చూపించినా 1 hourలో మీకు హెయిర్ స్టైల్ అనేది చేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.